అయోధ్య రామమందిర్ నిర్మాణం తర్వాత రోజు వచ్చినటువంటి వేలాది మంది జనం కంఫర్ట్గా వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, వచ్చేసారు. అక్కడ కొన్ని లోపాలు కూడా చెప్పారు. అందులో తిండి బాగాలేదు, లేకపోతే టీ బాగాలేదు, లేకపోతే కాఫీ బాగాలేదు. అట్లాగే బాగుంది, టీ అద్భుతంగా ఉంది, రూమ్స్ బాగున్నాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినప్పుడు ఒకటి ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే మరొక రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు. అయితే ఇబ్బంది లేకుండా అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఏడాది నుంచి దర్శనాలు జరుగుతోంది. ఒక ఏడాది పూర్తయిపోయింది తిథుల ప్రకారం చూసుకుంటే. ఇక రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కుంభమేళ. ఇప్పుడు యోగికి అతిపెద్ద పరీక్ష. రోజుకి 1 కోటికి తక్కువ కాకుండా 1.5 కోటి మంది మధ్యలో వస్తున్నారు. మొదటి రోజు రెండవ రోజునే 3.5 కోట్ల మంది స్నానాలు ఆచరించారన్నటువంటి లెక్క. దీన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. నెగిటివ్ ప్రచారాలు ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. వాళ్ళు చనిపోతున్నారు, లేకపోతే వీళ్ళు ఇదని. ఎక్కడా ఏ తొక్కిసలాట్లు జరగలేదు. ఏ తొక్కిసలాట్లు జరగలేదు కాబట్టి కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే మంచుతో ఏది చలి వల్ల చనిపోయారు, లేకపోతే అనారోగ్యం వల్ల చనిపోయారు లాంటిది. లేదంటే కనుక నాగసాధువులు బట్టలు లేకుండా ఎట్టొస్తారు, సిగ్గుందా, అట్ట బట్టలు లేకుండా మీరు తిరుగుతారా లాంటిది. అంటే ఒక హిందువుల మీద సహజ సిద్ధమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. వీటన్నిటి తర్వాతన ఇక ప్రారంభమయ్యేటటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ క్రియేషన్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు 45 రోజులు సవ్యంగా నిర్వహించడం యోగి ఆదిత్యనాథ్ ముందున్నటువంటి అతిపెద్దదైనటువంటి సవాల్. ఏం చేస్తారు, ఎలా చేస్తారో చూడాలి.